ఫోకస్ నేను ఆశ. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అనంతరం మన దేశంలో ప్రశ్నాపత్రాలకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో మరో పేపర్ లీకేజీ వ్యవహారం బట్టబయలైంది. రాజస్థాన్లో ఎస్ఐ పరీక్షల వ్యవహారం తెరపైకొచ్చింది. రాజస్థాన్ పిఎస్సి సభ్యుడే తన పిల్లల కోసం ఎస్ఐ పేపర్ను లీక్ చేయడం ఇప్పుడు రాజస్థాన్లో సంచలనంగా మారింది. మన దేశంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలు వెలుగు చూడడం కొత్తేమీ కాదు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గతంలోనూ పలు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సందర్భాలున్నాయి. ఉద్యోగ నియామక పరీక్షలు, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల పేపర్ లీక్ ఘటనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, మన దేశంలో యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే నీట్ వ్యవహారం దేశాన్ని కుదిపేయగా తాజాగా మరో పరీక్ష పత్రానికి సంబంధించి పేపర్ లీక్ వ్యవహారం బయటపడింది. రాజస్థాన్లో సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఎస్ఐ పరీక్ష పేపర్ లీక్ అయిన విషయం వెలుగు చూడడంతో ఇప్పుడు ఈ అంశం రాజస్థాన్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లలను సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపిక చేయడానికి పరీక్షా పత్రం లీక్ చేసిన వైనం బయటపడింది. 2021లో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రామురామ్ రైకా తన కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్ఐ పరీక్షల పత్రం లీక్ చేశాడు. ఈ పరీక్షల్లో రామురామ్ రైకా పిల్లలు టాపర్లుగా నిలవడంతో వారిద్దరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే ఎస్ఐ పరీక్షల పేపర్ లీక్ అయిన విషయం తాజాగా బయటపడడంతో ఈ కేసులో రామురామ్ రైకాను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ ఎస్ఐ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రైకా పిల్లలు ట్రైనీ ఎస్ఐలుగా ఉన్న శోభ, దివేష్ ను అధికారులు అరెస్టు చేశారు. వీరితో పాటు మనోజ్ దేవ్, అవినాష్, విజేందర్ కుమార్ అనే ట్రైనీ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ప్రశ్నాపత్రాల లీక్ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టైన ట్రైనీ ఎస్ఐలకు అధికారులు మళ్లీ అదే పరీక్ష నిర్వహించారు. వారికి వచ్చిన గత, ఇప్పటి మార్కులు చూసి అధికారులకు కూడా కళ్లు తిరిగినంత పనైంది. రైకా కుమార్తె శోభకు 2021 పరీక్షలో హిందీలో 200కు 189, జీకేలో 200కు 155 మార్కులు వచ్చాయి. ఈసారి మాత్రం కేవలం 24, 34 స్కోర్ వచ్చాయి. ఇంటర్వ్యూలో 50కు గాను 34 మార్కులు వచ్చాయి. రైకా కుమార్తెకు 2021 ఎస్ఏ పరీక్షల్లో 5వ ర్యాంక్ వచ్చింది. ఇక రైకా కుమారుడు దివేష్కు గతంలో 40వ ర్యాంక్ వచ్చింది. అతనికి ఇంటర్వ్యూలో 28 మార్కులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికీ వారిద్దరికి వచ్చిన మార్కులో వ్యత్యాసం చూసి అధికారులు కంగుతిన్నారు. 2021లో జరిగిన ఎస్ఐ ప్లాటూన్ కమాండర్ పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి మొత్తం 38 మంది ట్రైనీ ఎస్ఐలను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు రాజస్థాన్ పోలీస్ అకాడమీకి వెళ్లి 2021 బ్యాచ్ మొత్తానికి గతంలో వారు రాసిన పేపర్తోనే మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈ బ్యాచ్ మొత్తం రాత పరీక్షలో ఘోరంగా విఫలమవడంతో అధికారులు షాక్కు గురయ్యారు. అప్పటి 2021 పరీక్షలో 11వ ర్యాంకు సాధించిన మంజుదేవికి తాజాగా నిర్వహించిన పరీక్షలో హిందీలో 51, జీకేలో 71 ప్రశ్నలను మాత్రమే కరెక్టుగా రాయడంతో వారిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. 2021లో రాసిన పరీక్షలో మంజుదేవికి హిందీలో 183.75, జీకేలో 168.89 మార్కులు వచ్చాయి. చాలా మంది నిందితులు కనీస స్థాయి జీకే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయినట్లు దర్యాప్తు బృందం పేర్కొంది. రామురామ్ రైకా 2018 నుంచి 2022 వరకు ఆర్పీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. దీంతో 2021లో ఎస్ఐ పరీక్షల్లో తమ పిల్లలకు ఎస్ఐ ఉద్యోగాలు వచ్చేందుకు పరీక్షా పేపర్లను లీక్ చేశాడు. ఈ కేసుతో కేవలం రైకాకు మాత్రమే కాదు, 2023 నుంచి కమిషన్ సభ్యుడైన బిఎల్ కటారాకు కూడా సంబంధం ఉండడంతో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు ప్రశ్నించారు. బిఎల్ కటారాను 2022లో సీనియర్ టీచర్ రిక్రూట్మెంట్లో అవకతవకలకు సంబంధించి అరెస్టు చేశారు. 2021 ఎస్ఏ పరీక్ష ఇంటర్వ్యూ ప్యానెల్లో కూడా ఇతను సభ్యుడిగా ఉన్నాడు. మొత్తంగా రైకా తన పిల్లల కోసం ఎస్ఏ పరీక్ష పేపర్ను లీక్ చేయడం ఇప్పుడు రాజస్థాన్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు వారి
స్వార్థం కోసం ఉద్యోగాల ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం ద్వారా ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని భావించే యువతీ యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పేపర్ లీక్ చేసింది ఎవరైనా దాని వెనుక ఎంతటి వారున్నా అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.